ఒక సినిమా ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఎఫర్ట్. ఒక పెద్ద సినిమా, హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. విజయ్ తలపతి గారి కెరియర్ లో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండ్ ఒక ఫేర్వెల్ లాంటి ప్రాజెక్ట్. అండ్ సడన్లీ ఇంటర్నెట్ లో ఒక షాకింగ్ న్యూస్, జననాయకన్ హెచ్డి ప్రింట్ లీక్. బట్ వెయిట్, నిజంగా ఏం జరిగింది? కొన్ని సీన్స్ ఆన్లైన్ లోకి ఎలా వచ్చాయి? కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మూవీ ఎంతవరకు లీక్ అయింది? ప్రొడ్యూసర్స్ పబ్లిక్ నోటీస్ ఏమిచ్చారు? పైరసీ అయిన మూవీ వాచింగ్, షేరింగ్ కూడా క్రైమ్ అవుతుందా? అసలు ఈ సిచ్యువేషన్ కి కారణమైంది ఎవరు? ప్రొడ్యూసర్స్ మిస్టేక్ కూడా ఉందా? అండ్ ఈ వీడియో ఎండింగ్ లో ఫ్యాన్స్ ప్రొడ్యూసర్స్ పైన ఉన్న ఒపీనియన్ ఏంటో కంప్లీట్ బ్రేక్ డౌన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ మీకు గెయిన్ అయ్యి ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్ నౌ ఇంటర్నెట్ లో కన్ఫ్యూజన్ హై లెవెల్ లో ఉంది. బికాస్ ఇంటర్నెట్ డజంట్ వెయిట్ ఫర్ ద ట్రూత్, ఇట్ రన్స్ ఆన్ హైప్. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏప్రిల్ 9th రోజు కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ పైరసీ వెబ్సైట్ లో లీక్ అయ్యాయి. కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఫస్ట్ ఒక 5-10 minutes ఫుటేజ్ అనేది లీక్ అయిందని చెప్పేసి, తర్వాత ఏప్రిల్ 10th రోజు ఫుల్ మూవీనే లీక్ చేసేసారు విత్ సాంగ్స్ అండ్ హెచ్డి ప్రింట్ ఆల్సో. దీనిపై పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా రియాక్ట్ అయ్యారు. లైక్ రజనీకాంత్ గారు, సూర్య అండ్ చిరంజీవి గారు, విజయ్ దేవరకొండ, రాఘవ లారెన్స్ గారు ఎక్సెట్రా చాలా మంది రియాక్ట్ అయ్యారు. మేకర్స్ లీగల్ ఇష్యూని పాస్ చేశారు. ఈ మూవీ సిచ్యువేషన్ పై చాలా స్ట్రిక్ట్ గా రియాక్ట్ అయ్యారు. యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అఫ్ కోర్స్ దీనికి మనం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ మూవీ, దిస్ ఈస్ అబౌట్ ఎంటైర్ ఫిలిం ఎకో సిస్టమ్. ఒక సినిమా వెనక ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్, క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ హార్డ్ వర్క్ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈవెన్ స్మాల్ లీక్ జరిగినా కానీ అది భారీ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. సినిమా అంటే జస్ట్ ఎంటర్టైన్మెంటే, ఎస్, కానీ ఆ మూవీకి పనిచేసిన అందరికి అదొక ప్యాషన్, అది వాళ్ళ లైఫ్. సో జననాయకన్ విషయంలో దీనివల్ల చూసే వాళ్ళకి ప్రాబ్లం ఉందా అంటే ముఖ్యంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ని ఇచ్చారు. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఈ లీక్డ్ కంటెంట్ ని డౌన్లోడ్ చేయడం, షేర్ చేయడం ఇవన్నీ క్రైమ్ అఫెన్స్. ఎస్, ఈవెన్ చూడడం కూడా లీగల్ ప్రాబ్లం అవుతుంది. అండ్ ప్రొడ్యూసర్స్ క్లియర్ గా చెప్పారు ఎవ్రీ డిజిటల్ యాక్టివిటీ ట్రేసబుల్ అని. దీని గురించి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కంప్లైంట్స్ కూడా ఫైల్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చైన్ లో ఉన్న ప్రతి వ్యక్తిపై యాక్షన్ తీసుకుంటారు. ఈ విషయంలో నో ఎక్సెప్షన్ అని చెప్పారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు స్ట్రిక్ట్ లీగల్ కాన్సిక్వెన్సెస్ తప్పవు. అండ్ పబ్లిక్ కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే లీక్డ్ కంటెంట్ ని ఓపెన్ చేయొద్దు, డౌన్లోడ్ చేయొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు. ఇఫ్ యూ రిసీవ్డ్ ఎనీథింగ్ ఇమీడియట్ గా డిలీట్ చేసేయండి. సో జననాయకన్ ఇష్యూ ఇప్పుడు సీరియస్ లీగల్ ఇష్యూగా మారింది. ప్రొడ్యూసర్స్ ఇప్పుడు స్ట్రాంగ్ యాక్షన్ మూడ్ లో ఉన్నారు. ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా. ప్రొడ్యూసర్స్ పైరసీ గురించి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం కరెక్టే, నో డౌట్. బట్ ఎట్ ద సేమ్ టైం ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ కూడా ఇగ్నోర్ చేయలేం. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమాలు అన్నీ కూడా డిలే అవుతూ వస్తున్నాయి. అనౌన్స్మెంట్స్ ఎర్లీగా వస్తాయి, కానీ అప్డేట్స్, రిలీజ్ టైమ్ లైన్స్ ఇవన్నీ క్లారిటీగా ఉండవు. దట్ క్రియేట్స్ కన్ఫ్యూజన్. ఆడియన్స్ ట్రస్ట్ మెయింటైన్ చేయడం కూడా ప్రొడ్యూసర్ కి ఇంపార్టెంట్ పాయింటే కదా. అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. రెగ్యులర్ అప్డేట్స్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ ఉంటే అన్నెసెసరీ హైప్, రూమర్స్, కన్ఫ్యూజన్ తగ్గుతుంది. ఒక సినిమాని ప్రొటెక్ట్ చేయాలి అంటే కంటెంట్ మాత్రమే కాదు, ఆడియన్స్ ట్రస్ట్ కూడా ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. బికాస్ టుడేస్ ఆడియన్స్ జస్ట్ వ్యూవర్స్ కాదు, వాళ్ళు బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ. మీరు ఇన్ని పోస్ట్ పోన్స్ చేయకపోతే ఫ్యాన్స్ ఎందుకు చూస్తారు పైరసీలో? సో ఇకపై అయినా ఒక పర్ఫెక్ట్ డేట్ చూస్ చేసుకొని ఆ డేట్ కి రిలీజ్ చేయండి. దాంతో పైరసీలో ఉన్నా కూడా థియేటర్ కి వెళ్తారు. ఈ పర్టికులర్ ఇష్యూ మీద ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఆలోచించాల్సి ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మనకి సినిమాకి సపోర్ట్ చేయాలి కాబట్టి ప్రొడ్యూసర్ కి సపోర్ట్ చేస్తూ ఈ పైరసీని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోది లేకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.